క్రింది సంఖ్యా శ్రేణిలో ఒక తప్పుడు సంఖ్య ఇవ్వబడిందంటమ్మా. ఆ తప్పుడు సంఖ్యను కనుగొనండి. రాంగ్ నంబర్ కనుక్కోవాలంట. ఓకే. చాలా ఈజీగా కనుక్కుందాం. మనకేం పెద్ద ఫరక్ ఏం పడదు. వీటిని చూస్తే నాకు ఈ పెద్ద నంబర్‌లు చూస్తాను నేనెప్పుడు లాజిక్ కోసం. ఇది డబల్‌కి దగ్గరలో ఉంది. 66 డబల్ అంటే 132 దగ్గరలో ఉంది. 34 డబల్‌కి కూడా దగ్గరలోనే ఉంది. ఓహో! అన్ని డబుల్ దగ్గరలో ఉన్నాయి. మరి నేను చిన్న నంబర్‌లు మల్టిప్లికేషన్‌లు ఎంతుంటాయి? అనేది నేను చూడను పెద్దగా. ఓకే. ఇంటూ 2 లాజిక్. ఓకే. ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఓకే. 6 2s ఆర్ 12 కానీ 10 ఉంది అంటే -2. 10 2s ఆర్ 20 కానీ 14 ఉంది అంటే -6. 14 2s ఆర్ 28 కానీ 34 ఉంది అంటే +6. నాకు డౌట్ పడుతుంది. ఎందుకంటే మైనస్ ఇదేందో ప్లస్ వచ్చింది. అసలు ఆర్డరే లేదు. అయితే నువ్వు ఆల్రెడీ రాంగ్ నంబర్‌ని దాటేసి ఉంటావు. ఓకే. డోంట్ వర్రీ నెక్స్ట్ చూద్దాం. 34 2s ఆర్ 68 కానీ 66 ఉంది అంటే -2. సార్ నాకు దొరికేసింది రాంగ్ నంబర్. వీళ్ళిద్దరూ మ్యాచ్ అయ్యారంటే వీళ్ళిద్దరూ రాంగ్ అయి ఉంటారు. వీళ్ళిద్దరూ రాంగ్ అయి ఉంటారంటే మిడిల్‌లో ఉన్న 14 రాంగ్ నంబర్ అయి ఉంటుంది. కన్ఫర్మేషన్ తీసుకుంటా చూడు నెక్స్ట్ వన్. అది వర్కౌట్ అయితే మాత్రం బరాబర్ అదే రాంగ్ నంబర్. 66 2s ఆర్ 132 కానీ 130 ఉంది అంటే -2. యెస్. 130 2s ఆర్ 260 కానీ -2 సరిపోయింది. అంటే వీళ్ళిద్దరూ దొంగలు. అంటే వీళ్ళిద్దరికి మిడిల్‌లో ఉన్న 14 నంబర్ అనేది రాంగ్ నంబర్. సో విచ్ ఇస్ ద రాంగ్ నంబర్? 14. సార్ ఒకవేళ కరెక్ట్ చేయాలి అనుకుంటే సో నువ్వేం చేయాలి? ఇంటూ 2 -2 కదా లాజిక్ నీది. అంటే 10 2s ఆర్ 20 -2 అంటే 18. కాబట్టి వెరిఫై చేయి. 18 2s ఆర్ 36 -2 34 సరిపోయిందా లేదా? పర్ఫెక్ట్‌గా సరిపోయింది కదా! సో ఆన్సర్ ఈస్ 14 ఇస్ ద రాంగ్ నంబర్. గాట్ ఇట్?